మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఇవాళ దిస్ వీక్ స్పెషల్ టాపిక్, ఈ సండే స్పెషల్ టాపిక్ మనం చూస్తే కనుక నవగ్రహ దర్శనం ఉందా లేకపోతే దైవ దర్శనం ఉందా? సో గుళ్ళోకి వెళ్ళంగానే చాలామందికి అలా చెప్పులు ఇప్పంగానే బయట ఒక డౌట్ వస్తుంది, లెఫ్ట్ సైడా రైట్ సైడా? నవగ్రహాలు ఒకవైపు ఉంటాయి, అలాగే మనం దర్శించుకోవాల్సిన దేవతా స్వరూపాలు ఒకవైపు ఉంటాయి. నవగ్రహాలకి ముందుగా మనం వెళ్ళి దర్శించుకోవాలా లేకపోతే అక్కడ ఉండే దేవుడిని దర్శించుకోవాలి అనేది కన్ఫ్యూజన్లో సో ఏదోటి అనుకుంటూ అలాగా మొత్తానికి కన్ఫ్యూజన్ మైండ్తోనే ఎటో ఒకటి వెళ్ళిపోతుంటారు. బట్ ఇక్కడ అందరికీ కూడా ఈ యొక్క స్పెషల్ టాపిక్లో పెట్టే ప్రతి వీడియో కూడా అందరికీ యూస్ఫుల్ కాబట్టి తప్పకుండా ఈ స్టేటస్లో పెట్టుకోండి. మీ తగినన్ని వెల్విషర్స్కి కానీ లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా ఇలాంటి మంచి విషయాలు ఇంకా షేర్ చేసి ఈ ధర్మాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే నా యొక్క సంకల్పంతో పాటు మీరు కూడా తోడవ్వాలని కోరుకుంటూ ఉన్నా. సో అలాగే మంత్రశాస్త్రం ప్రకారం ఎప్పుడు కూడా మొదట మనం దర్శించుకోవాల్సింది దేవాలయంలో ఉండే ప్రధాన దేవాలయంలో ఉండే ఆ యొక్క దేవీ దేవతల్ని కాకుండా ఫస్ట్ ఉపదేవతల్ని మనం దర్శించుకోవాలి. సో ప్రధాన ఆలయం ఆ గుళ్ళో ఏదైతే ఉంటుందో చివరిలో ఆ ప్రధాన ఆలయాన్ని మనం దర్శించుకోవాలి. చిన్న లాజిక్ మనం గమనించినట్టయితే కనుక సో ఏదైనా మనకి ఒక డిపార్ట్మెంట్లో ఇష్యూ ఉంది, ఫస్ట్ ఏం చేస్తాం, ఆ డిపార్ట్మెంట్ కన్సర్న్ అథారిటీని వెళ్ళి మనం కలుస్తాం. అందుకని డైరెక్ట్గా మీ ప్రాబ్లం ఉందని చెప్పి సిఇఓ దగ్గరికో ఎండి దగ్గరికో మనం వెళ్ళిపోం. సో అలాగే ప్రతి డిపార్ట్మెంట్లోనూ మనం జూనియర్ అసోసియేటు, సీనియర్ అసోసియేటు, టీమ్ లీడరు, మేనేజరు ఇలాగా ప్రతి దానిలోనూ క్యాడర్స్ ఉంటాయి. సో అలా ఎప్పుడు కూడా అంటే ఆ టెంపుల్లో ఉండే ఆ గుడిలో ఉండే ప్రధాన దేవాలయం ఏదైతే రాముల వారి గుడి అయితే ప్రధాన ఆలయం రాముల వారి గుడి అనుకోండి. ముందు అసలు మనకి నవగ్రహాల త్రూ వచ్చిన మీకు చంద్రుడు బాగాలేదు, లేకపోతే బుధుడు బాగాలేదు, లేకపోతే గురుడు బాగాలేదు, ఈ మహర్దశలో వీళ్ళు కొంచెం మీకు పాపగ్రహాలుగా ఉన్నారు, వీళ్ళకి మీరు పూజ చేసుకోండి, లేకపోతే వాటికి మీరు అర్చన చేసుకొని ప్రదక్షిణ చేసుకోండి, మంచిదని చెప్తారు. సో ఫస్ట్ కాబట్టి ఎప్పుడు కూడా నవగ్రహాలకి ఏదైతే మీకు ఏ గ్రహం బాగాలేదో ఫస్ట్ శనివారం అనుకోండి, శనివారం వెళ్తాం, శనికి తైలాభిషేకం చేసుకుంటూ 19 ప్రదక్షిణాలు చేస్తాం. బుధవారం బుధుడు అనుకోండి, సేమ్ అంతే, పెసలతో కాసేపు మనం అర్చన కానీ అలాగే పూజ కానీ చేసుకొని 17 ప్రదక్షిణాలు చేసుకుంటాం. సో ఫస్ట్ మన ట్రబుల్, మన ప్రాబ్లం ఏ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది అనేది, అంటే ఏ గ్రహం మనకి బాగలేదు, దేనికి బాగాలేదు, నవగ్రహాలన్నీ బాగా. మనం వీక్లీలో చెప్పుకునేటప్పుడు 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, ఒక్క గ్రహం మాత్రమే అనుకూలిస్తూ ఉంది. సో అప్పుడు నవగ్రహాలన్నిటికీ 27 సార్లు ప్రదక్షిణ చేసుకుంటాం. ఎప్పుడైనా సరే నవగ్రహాలకి ముందు ఏ గ్రహం అయితే బాగాలేదో ఆ గ్రహాన్ని మనం పూజించుకొని ఆ తర్వాత ఇంకా ఆ గుళ్ళో ఇంకా 2-3 దేవీ దేవతలు ఉంటే వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి మనం సో నవగ్రహాల తర్వాత వీళ్ళకి అధిదేవతలు కుజుడు అనుకోండి, కుజుడికి చేసాం, ఆంజనేయ స్వామి ఉంటే ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తాం. సో అలాగే ఏ గ్రహం గురుడు బాగాలేదు, సో గురుడికి చేసాం, గురుడి తర్వాత ఆయన అధిదేవత ఎవరైతే ఉంటారో వాళ్ళకి. సో చంద్రుడికి రవికి అధిదేవత శివుడు. ఏదైనా సరే ముందు నవగ్రహాలకు చేసుకుని ఆ తర్వాత ఆ గ్రహంలో ఉండే మిగతా ఆంజనేయ స్వామి కావచ్చు లేకపోతే ఇంకా వేరే దేవీ దేవతలు కావచ్చు వాళ్ళని కూడా దర్శించుకుని ఎప్పుడైనా సరే అల్టిమేట్ ప్రధాన ఆలయం అయితే ఆ గుడిలో కనుక శివాలయం ఉంటే అన్నిటికంటే శివాలయాన్నే చివర్లో దర్శించుకోవాలి. ఎలాంటి పాపగ్రహాల యొక్క ప్రభావాన్నైనా తొలగించేవాడు మహాశివుడు, ఆ పరమశివుడు ఒక్కడే. ఎలాంటి గ్రహాల యొక్క పాప ప్రభావాన్నైనా అంటే ఫస్ట్ ఇక్కడ మనం ఏ డిపార్ట్మెంట్ అంటే ఏ గ్రహం నుంచి మనకి ఇబ్బంది కలుగుతుందో
వాళ్ళని వెళ్ళి పూజించాం, వాళ్ళని అర్చించాం, వాళ్ళని నమస్కరించుకున్నాం, వాళ్ళ ఆశీస్సులు తీసుకున్నాం, వాళ్ళని ప్రసన్నం చేసుకున్నాం. ఇక అక్కడితో వాళ్ళు కూల్. అలా కాకుండా ఇంకా మన వెనకాల ఇంకా ఏదైనా పాపగ్రహాల ఎఫెక్ట్ ఉన్నట్టయితే, ఎప్పుడైతే మన శివాలయంలోకి ఎంటర్ అవుతామో శివుడు ఆల్రెడీ నీకు నమస్కరించాడు, నిన్ను ప్రసన్నం చేసుకున్నాడు, ఇక గ్రహాలన్నిటికీ అధిపతైనా నా దగ్గరికి కూడా వచ్చాడు, కాబట్టి యూ గో బ్యాక్ అంటాడు. సో శివాలయం అనేది అల్టిమేట్. ఎప్పుడైనా సరే ఏదైనా గుళ్ళో శివాలయం ఉంటే చివరిలో శివాలయం, శివుని ఆశీస్సులు తీసుకోవడం మంచిది. సో ఇలాగా ఫస్ట్ నవగ్రహాలు, ఏ గ్రహాలు అయితే బాగోలేదో ఆ గ్రహానికి వెళ్ళి పూజ చేసుకుంటాం. తర్వాత ఉపదేవతలు, మంత్రశాస్త్రం ప్రకారం ఉపదేవతలు ఎవరైతే ఉంటారో, ఆంజనేయ స్వామి ఉంటే ఆంజనేయ స్వామి, కాబట్టి ఇంకా ఆ గుళ్ళు ఇంకెవరన్నా ఇంకేమన్నా గుళ్ళు ఉంటే వాళ్ళని కూడా దర్శించుకొని, అయ్యప్ప స్వామి ఉంటే అయ్యప్ప స్వామి, కుమారస్వామి ఉంటే కుమారస్వామి, ఇక ప్రధాన ఆలయం ఏదైతే ఉంటుందో ప్రధానంగా దేనికైతే విశిష్టమో ఆ గుడి చివరిలో ఆ దేవీ దేవతలను దర్శించుకుంటాం. శివుడు ఉంటే మాత్రం అందరికంటే వీళ్ళందరినీ దర్శించుకున్నాక ఇక లాస్ట్ ఇక ఈ గ్రహ ప్రభావం మొత్తం పోవాలనుకుంటే చివరిలో శివుడే. అంటే ఎవరిని ప్రసన్నం చేసుకోవాలో గ్రహాలని, వాళ్ళ అధిదేవతల్ని అందరినీ చేసుకున్నాక ఇంకా మనకి ఎఫెక్ట్ ఉందంటే శివుడు చాలు మీ అందరినీ ప్రసన్నం చేసుకున్నాడు కదా, ఆగండి ఆగండి అంట. సో కాబట్టి డౌట్ తీరిందని అనుకుంటున్నా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.